నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. చాలా మంది గురకతో తెగ బాధపడుతూ ఉంటారు. గురక పెట్టే వాళ్ళు కంటే పక్కన పడుకునే వాళ్ళు దానివల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. అసలు ఈ గురక ఎందుకు వస్తుంది, గురక తగ్గాలంటే ఎటువంటి చిట్కాలను పాటించాలి, ప్రస్తుతం మనం ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువు ఉన్న వారిలో గురక సమస్య ఎక్కువగా ఉంటుంది. కనుక గురక తగ్గాలంటే బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. ఇక గురక తగ్గాలి అని భావించేవారు ప్రతిరోజు కాస్త అల్లాన్ని ఏదో ఒక రకంగా ఆహారంలో భాగం చేసుకోవాలి. అల్లంతో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్లు ఉండడం వల్ల ఇది గురక నుండి ఉపశమనం పొందడానికి ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి తింటే గురక సమస్య తగ్గుతుంది. రోజు ఆహారంలో వీటిని భాగం చేసుకుంటే మంచిది. అంతేకాదు, వెల్లుల్లి రసం తాగితే గురకను నివారించవచ్చు. పైనాపిల్, అరటిపండు, కమలా పండులో మెలటోనిన్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ పండ్లను ఎక్కువగా తీసుకుంటే గురక సమస్య తగ్గుతుంది. గురక తగ్గాలంటే అర టీ స్పూన్ తేనె, అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగడం వల్ల గురక తగ్గుతుంది. పుదీనా నూనెను కానీ గోరువెచ్చని నీటిలో పుదీనా ఆకులను కానీ వేసుకొని తీసుకుంటే గురక నుంచి ఉపశమనం దొరుకుతుంది. రాత్రిపూట నిద్రపోయే ముందు గోరువెచ్చని గ్లాసు నీళ్లలో కొద్దిగా యాలకుల పొడి కలుపుకొని తాగితే గురక నిదానంగా తగ్గుతుంది. నిద్రపోయే ముందు ఒక చెంచా తేనెలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలుపుకొని తీసుకోవడం వల్ల కూడా విపరీతమైన గురక నుండి ఉపశమనం లభిస్తుంది. పెప్పర్మెంట్ ఆయిల్ ను చేతికి రాసుకొని రాత్రి పడుకునే ముందు బాగా వాసన చూస్తే గురక తగ్గుతుంది. కనుక గురక బాగా వచ్చే వాళ్ళు ఈ టిప్స్ ని ట్రై చేస్తే మంచిది. అప్పటికి గురక తగ్గకుంటే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాల్సిందే. కానీ గురకను అస్సలే నిర్లక్ష్యం చేయొద్దు. ఇది ఒక్కోసారి మన ప్రాణాలకే ప్రమాదం తీసుకురావచ్చు. కనుక గురక విషయంలో జాగ్రత్త. ఇది వాళ్ళ హెల్త్ టిప్. మరిన్ని హెల్త్ టిప్ కోసం చూస్తున్నానండి వన్ టీవీ హెల్త్.